హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివ్యశ్రీ. ఇటీవలే గేమ్ చేంజర్తో నిరాశపరిచిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చి మరోసారి తన బాక్స్ ఆఫీస్ స్టామినా చూపించాలి అనుకుంటున్నాడు. అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం అదిరిపోయే లైనప్ ఉంది. రామ్ చరణ్ తన 16వ సినిమాని ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తుండగా 17వ సినిమాని స్టార్ డైరెక్టర్ సుకుమార్తో చేయనున్నాడు. ఈ రెండు సినిమాలపైన భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా ఈ రెండు చిత్రాలలో ముందుగా రానున్న RC16 పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో రానున్న RC16 మూవీ స్పోర్ట్స్ డ్రామా అని ముందు నుంచి ఉన్న ప్రచారం. దీంతో ఈ సినిమా ఏ ఆట నేపథ్యంలో తెరకెక్కుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో నెలకొంది. అలాగే కబడ్డీ ప్రధానంగా ఈ సినిమా ఉంటుందని కూడా ఒక ప్రచారం జరిగింది. అయితే అందరూ అనుకున్నట్టుగా ఇది కేవలం ఒక గేమ్ నేపథ్యంలో నడిచే కథ కాదట. RC16 అనేది మల్టీ స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకుంటుందట. ఇందులో కబడ్డీ, కుస్తీ, క్రికెట్తో పాటు పలు స్పోర్ట్స్ను టచ్ చేస్తూ కథ నడుస్తుందట. అయితే ఈ సినిమాలో పలు స్పోర్ట్స్ ప్రస్తావన ఉన్నప్పటికీ రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామాలా కాకుండా గ్రామీణ నేపథ్యంలో బలమైన ఎమోషన్స్తో దర్శకుడు బుచ్చిబాబు ఈ చిత్రాన్ని మలుస్తున్నట్లు తెలుస్తోంది. RC16లో రామ్ చరణ్ పాత్ర కొత్తగా ఉంటుందని సమాచారం. రంగస్థలంలో చిట్టిబాబు పాత్రకు ఎంత పేరొచ్చిందో RC16లో పాత్రకు అంత పేరు వస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నమాట. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శివన్న కుస్తీ మాస్టర్ రోల్లో కనిపించనున్నారని సమాచారం. ఇదిలా ఉంటే నిజానికి ఉప్పెన తర్వాత దర్శకుడు బుచ్చిబాబు జూనియర్ ఎన్టీఆర్తో పెద్ది అనే సినిమాను ప్లాన్ చేశాడు. అయితే ఎన్టీఆర్ తన చేతిలో ఉన్న ఇతర ప్రాజెక్ట్స్ కారణంగా డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాడు. దీంతో ఇప్పుడు ఇదే కథను బుచ్చిబాబు రామ్ చరణ్తో చేస్తున్నాడని తెలుస్తోంది. మరి ఈ సినిమాకి ఎన్టీఆర్తో అనుకున్న పెద్ది అనే టైటిల్నే ఉంచుతారో లేక మరో కొత్త టైటిల్ పెడతారో చూడాలి.